హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. పెద్ద పండగ దగ్గరకొచ్చింది. ఊరు వాడ సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది. పట్నంలో ఉండే వాళ్ళంతా పల్లెటూళ్లకు ప్రయాణం కడుతున్నారు. సంక్రాంతి పండగకు సొంతూల్లో ఐనోళ్ల మధ్యన జరుపుకోవాలనే ఆశతో పట్నం వాసులు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. అయితే రైళ్లలో చార్టర్డ్ వెయిటింగ్ లిస్టులు భయపెడుతున్నాయి. బస్సులకు వెళ్దామంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీతో గుండె గుబేల్మంటుంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకుందామంటే ఊరెళ్లాల్సిందే అంటూ మనసు లాగుతుంది. ఈ పరిస్థితిలో సగటు మధ్య తరగతి జీవికి ఊరటనిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. అలాంటి వారంతా పండుగ కోసం సొంతూరికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి కోసం పొరుగు రాష్ట్రాలకు అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రానికి కూడా బస్సులు నడపనున్నారు. జనవరి 8 నుంచి జనవరి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు. ఈ కారణంతోనే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్లకు 2,153 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి 375 బస్సులు, విజయవాడ నుంచి 300 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. ఇక పండుగ పూర్తి చేసుకున్న తరువాత తిరుగు ప్రయాణానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. జనవరి 16 నుంచి జనవరి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రత్యేక బస్సులలో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవంటూ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తారని తెలిపింది. అలాగే వచ్చేందుకు తిరిగి వెళ్లేందుకు 2 వైపులా టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర మీద 10% రాయితీ కూడా ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, అదనపు ఛార్జీలు కూడా లేవని చెబుతున్నారు. ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ప్రయాణికులు త్వరపడాలని సూచిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.